మున్సిపల్ శాఖ మంత్రికి సిఆర్డీఏ కమిషనర్ తో గ్యాప్ పెరుగుతుందా? కూర్చుని మాట్లాడుకోలేనంతగా విభేదాలున్నాయా? ఆ అధికారిని మార్చేందుకు మంత్రి ఫైల్ కదిపారా? సిన్సియర్ ఆఫీస్ సీటు మార్చేందుకు సీఎం ఒప్పుకుంటారా? మంత్రికి అధికారికి మధ్య అసలు ఎక్కడొచ్చింది తేడా? ఆ గ్యాప్ లో ఏం జరగబోతుంది అక్కడ? 5 కోట్ల ఆంధ్రుల కల నెరవేరుస్తారన్న ఆశతో ప్రజలు కూటమి ప్రభుత్వాన్ని ఎన్నుకున్నారు. రాజధాని లేని ప్రాంతంగా ఆంధ్రప్రదేశ్ మిగిలిపోకూడదని, చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయితే శరవేగంగా ఆ పనులు జరుగుతాయని ప్రజలు భావించారు. అనుకున్నట్లే చంద్రబాబు ముఖ్యమంత్రి కాగాని అడవులను తలపిస్తున్న అమరావతి ప్రాంతంలో పిచ్చి చెట్లను తొలగించి పనులు ప్రారంభించారు. నమ్మకస్తుడైన నారాయణకు మున్సిపల్ శాఖని అప్పగించి సిఆర్డీఏ కమిషనర్గా భాస్కర్ని నియమించి పనులు వేగవంతం చేయాలని ఆదేశించారు ముఖ్యమంత్రి. వీరిద్దరి కాంబినేషన్లో 3 ఏళ్లలోనే రాజధాని ప్రాంతానికి ఓ రూపమొస్తుందని చంద్రబాబు భావించారు. రాష్ట్రం విడిపోయినప్పుడు అనుభవజ్ఞుడైన నాయకుడు అధికారంలోకి వస్తే అభివృద్ధి జరుగుతుందని ప్రజలు భావించారు. 2014లో అధికారంలోకి రాగానే ముఖ్యమంత్రి చంద్రబాబు పిలుపుతో రాజధాని కోసం రైతులు స్వచ్ఛందంగా 30,000 ఎకరాల భూమిని ల్యాండ్ పూలింగ్ స్కీమ్ కింద ఇచ్చేందుకు ముందుకు వచ్చారు. సచివాలయ భవనాలు, హైకోర్టు, అసెంబ్లీ భవనాలతో పాటు ఐఏఎస్ అధికారుల ఇళ్ల నిర్మాణాలను చేపట్టారు. రాజధాని పనులు జరుగుతుండగానే మళ్లీ ఎన్నికలు రావడం, వైసీపీ అధికారంలోకి రావడం చకచకా జరిగిపోయాయి. అధికారంలోకి వచ్చాక అమరావతిని పక్కన పెట్టి 3 రాజధానుల పాటందుకున్నారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. దీంతో భూములిచ్చిన 29 గ్రామాల ప్రజలు రోడ్డెక్కాల్సి వచ్చింది. 1500 రోజుల పాటు ఎండనక వాననక ఉద్యమాలు, దీక్షలు చేశారు అమరావతి రైతులు. వైసీపీ ప్రభుత్వం గద్దె దిగితే గాని మళ్లీ అమరావతిని నిర్మించుకోలేమన్న అభిప్రాయం ప్రతి ఒక్కరికి ఏర్పడింది. మొన్నటి ఎన్నికల్లో రాజధాని నిర్మాణం ప్రధాన ప్రచార అస్త్రంగా మారింది. కేంద్ర ప్రభుత్వం కూడా అమరావతికి మద్దతు ఇవ్వడం, న్యాయస్థానాలు కూడా రాజధాని తరలించేందుకు ఒప్పుకోకపోవడం లాంటి అంశాలు అమరావతిపై ఆశలు రేకెత్తించాయి. అందరూ ఊహించినట్లే తిరుగులేని మెజారిటీతో అధికారంలోకి వచ్చింది కూటమి ప్రభుత్వం. కూటమికి పూర్తి మెజారిటీ రావడం, కేంద్రంలో మరోసారి ఎన్డీఏ సర్కారు కొలువుదీరడంతో ఇక అమరావతి నిర్మాణ పనులు పరుగులు పెడతాయని భావించారు రాష్ట్ర ప్రజలు. బాధ్యతలు చేపట్టిన వెంటనే సీఎం చంద్రబాబు కూడా ఆ దిశగా నిర్ణయాలు తీసుకున్నారు. సిఆర్డీఏ చట్టానికి సంబంధించి వైసీపీ ప్రభుత్వం చేసిన సవరణలను మార్చడం, భూములిచ్చిన రైతులకు ఇవ్వాల్సిన పెండింగ్ యూనిటీ చెల్లించడం లాంటి నిర్ణయాలు వీటిలో ఉన్నాయి. రాజధాని ప్రాంతంలో పిచ్చి మొక్కలు తొలగించి పనులు ప్రారంభించారు. 3 ఏళ్లలోపు రాజధాని నిర్మాణం పూర్తవుతుందని ముఖ్యమంత్రి, మున్సిపల్ మంత్రి ప్రకటించారు. అయితే 3 ఏళ్లలో నిర్మాణాలు పూర్తి చేయాలంటే అధికార యంత్రాంగాన్ని పరిగెత్తించాల్సి ఉంది. అయితే సిఆర్డీఏ వ్యవహారం చూస్తుంటే అది సాధ్యమేనా అన్న అనుమానాలు వస్తున్నాయి. అమరావతి పనులు ఆశించిన స్థాయిలో జరగకపోవడానికి అసలు కారణాలు వేరేనన్న చర్చ జరుగుతోంది. రాజధాని ప్రాంత అభివృద్ధికి సంబంధించిన టెండర్ల విషయంలో విభేదాలు తలెత్తినట్లు తెలుస్తోంది. మంత్రి అయినా, సిఆర్డీఏ కమిషనర్ అయినా టెండర్ల విషయంలో గొడవ పడాల్సిన పనైతే లేదు. ఎవరు నాణ్యంగా పనిచేస్తారో, ఎవరైతే తక్కువగా టెండర్ వేస్తారో వారికే పనులు అప్పగించాల్సి ఉంటుంది. కానీ మంత్రి, సిఆర్డీఏ కమిషనర్ మధ్య అసలు గొడవేంటూ ఎవరికీ అర్థం కాని పరిస్థితి ఉంది. ఈ టెండర్ల విషయంలో తేడాలొచ్చాయంటే మంత్రి, సిఆర్డీఏ కమిషనర్ ప్రాధాన్యాలు వేర్వేరుగా ఉన్నాయా అన్న అనుమానాలొస్తున్నాయి. నిరంతరం సమీక్షలతో పాటు చురుకైన అధికారులను నియమించుకుని పనులు వేగవంతం చేయాల్సిన సమయంలో మంత్రి, కమిషనర్ మధ్య విభేదాలతో అడుగులు ముందుకు పడడం లేదని చెబుతున్నారు. మంత్రి నారాయణకు పనిచేసే తపన ఉంది. సిఆర్డీఏ కమిషనర్ భాస్కర్ కూడా అధికార యంత్రాంగాన్ని పరుగులు పెట్టించడంలో చేయి తిరిగిన వ్యక్తి. ఈ ఇద్దరి సారథ్యంలో పనులు చకచకా సాగుతాయని సీఎం భావించారు. అయితే మంత్రి, కమిషనర్ మధ్య విభేదాలు తలెత్తడంతో ప్రతిష్టాత్మకమైన రాజధాని పనులు ఆటంకాలు ఏర్పడతాయన్న ఆందోళన వ్యక్తమవుతోంది. మున్సిపల్ మంత్రి, సిఆర్డీఏ కమిషనర్ మధ్య సమన్వయం కుదర్చకపోతే రాజధాని అభివృద్ధి ప్రశ్నార్థకమవుతుంది. మంత్రి, అధికారి ఇద్దరూ సీఎంకి నమ్మకస్తులే. మరి జటిలమైన ఈ సమస్యని చంద్రబాబు ఎలా సాల్వ్ చేస్తారో